డోనర్ ఎగ్స్ తీసుకొని ఐవీఎఫ్ చేసుకుంటారంటారు. ఎవరు డోనర్ గా వ్యవహరిస్తారు అంటే ఎవరు ఎగ్స్ ఇవ్వచ్చు అనేది తెలుసుకుందాం. ఏజ్ 21 నుంచి 30 గైడ్ లైన్స్ ప్రకారం టిల్ 35, కానీ 30 ఇయర్స్ లోపల వాళ్ళ ఎగ్స్ క్వాలిటీ బాగుంటాయి అనమాట. సో ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు ఎగ్స్ ఇవ్వచ్చు. అలాగే వాళ్ళు పెళ్ళయి పిల్లలు అయ్యి ఉండొచ్చు అనమాట. పిల్లలై ఉంటే వాళ్ళ ఫర్టిలిటీ బాగుంది, వాళ్ళకి ఏం ఇష్యూస్ లేవు అన్నట్లు. పిల్లలయ్యి వాళ్ళకి పిల్లలు లేకుండా ఆపరేషన్ అయిపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. వాళ్ళకి మామూలుగా మనం నెల ఒకటి రెండు ఎగ్స్ అనేవి వస్తుంటాయి. వాటిల్లో ఒక నెల ఎగ్స్ మాత్రమే మనము ఇంజెక్షన్స్ ఇచ్చి పీరియడ్ వచ్చిన 2వ రోజు నుంచి అలాగే 10-12 రోజులు చిన్నవి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ లాగా ఉంటే అవి ఏం పెయిన్ ఉండవు. అవి ఇంజెక్షన్స్ వేసుకొని అలాగే ఎగ్ తీయడానికి మత్తిస్తారనమాట. అది డే కేర్ ప్రొసీజర్, అదేం పెద్ద సర్జరీ లాగా ఉంటుంది. ట్రాన్స్వెజనల్ స్కాన్ చేస్తాం కదా, స్కాన్ ద్వారానే మనము ఎగ్స్ అనేవి ఫ్లూయిడ్ అనేది కలెక్ట్ చేస్తామో ఆ ఫ్లూయిడ్ లో ఎగ్స్ ఉంటాయి. అంతటితో వాళ్ళది ట్రీట్మెంట్ అయిపోతుంది అనమాట. సో ఆ ఎగ్స్ అనేవి ఎవరైతే ఎగ్ డోనర్ ఇస్తారో ఆ ఎగ్స్ అనేవి మనము రెసిపియంట్ కి ఎవరికైతే ఎగ్స్ లేవో వాళ్ళకి డొనేట్ చేస్తాం అనమాట. సో ఆ మంత్ కి వాళ్ళకి ట్రీట్మెంట్ అంతా అయిపోతుంది. సో ఆ ఎగ్స్ ఇవ్వడం వల్ల ఏమన్నా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయంటే ఏం రావు. ఆ మంత్ ఒక నెల వచ్చే ఎగ్స్ మాత్రమే మనం డొనేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్ యాజ్ యూజువల్ గా మనకి నార్మల్ గా పీరియడ్స్ వస్తాయి, ఏం పెయిన్ అట్లా ఏముండదు, ప్రొసీజర్ వల్ల కాంప్లికేషన్స్ ఏముండవు. సో ఎగ్స్ ఇవ్వడము మంచిదా కాదా, మనం ఇవ్వచ్చా లేదనేది చాలా మందికి అపోహం ఉంటది. సార్ పిల్లలు అయ్యి ట్యూబెక్టమీ అయిన వాళ్ళు ఎవరైనా కానీ ఏజ్ కరెక్ట్ గా ఉండి వాళ్ళ ఎగ్స్ నెంబర్ బాగుంది అంటే వాళ్ళు ఎగ్స్ అనేది డొనేట్ చేయొచ్చు వేరే వాళ్ళకి. సో మీరు ఇచ్చే ఎగ్స్ వల్ల పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది, వాళ్ళు కూడా మాతృత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. సో ఈ లాంగ్ టర్మ్ గా ఏమన్నా కాంప్లికేషన్స్ ఉంటాయంటే ఏమి ఉండవు ఒక్క మంత్ లో ఎగ్స్ ఇవ్వడం వల్ల. సో సింపుల్ అండ్ బేసిక్ ప్రొసీజర్. ఎవరైనా ఎగ్స్ డొనేట్ చేయాలనుకున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళ పిల్లలు లేని వాళ్ళకి ఎగ్స్ అనేది డొనేట్ చేయొచ్చు.